హాయ్ అండి. వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మనకి ఇండియాలో అయితే ఎలా కావాలంటే అలా షాప్ వాళ్ళే కట్ చేసి ఇస్తారు కదా. ఇక్కడ జర్మనీలో అయితే మేము ఒక ఫుల్ కోడిని తెచ్చుకొని అయితే కట్ చేసుకున్నాము. చికెన్ అయితే స్కిన్ తీసేసి కట్ చేసుకోవడము నాకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. తర్వాత 2 ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నా నాకెందుకో దమ్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి కదా, ఒకసారి వాటిలో కూడా ఫుడ్ టేస్ట్ చేద్దామని చేశాను. నాకైతే మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే లేదనమాట ఇక్కడ. ఇంకా ఇవాళ నేను ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆనియన్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ ఆనియన్స్ వేయడం వల్ల అయితే బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇలానే కలుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఆనియన్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఈ చికెన్ ఒక 1/2 కిలో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ సండే వస్తే చాలు అన్ని షాప్స్ క్లోజ్లో ఉంటాయి. ఓన్లీ రెస్టారెంట్లు అలాంటివి కొన్ని ఓపెన్లో ఉంటాయన్నమాట. మన సైడ్ అయితే సండేసే ఎక్కువ షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి కదా. మాకు ఫస్ట్లో తెలియక మేము సండే వెళ్ళాము. అప్పుడు చూస్తే అన్నీ క్లోజ్లో ఉన్నాయి. తర్వాత తెలిసింది ఇక్కడ సండేస్ అయితే షాప్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి అనేసి. ఇప్పుడైతే చికెన్లో పసుపు, కారం, ధనియా పౌడరు, సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడైతే ఇందులోకి మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. తర్వాత 2 మిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 2 తీసుకుంటున్నాను. ఆ మిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా, తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే తీసుకోవాలి. ఇప్పుడైతే అంతా ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట అంతా. ఇప్పుడైతే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. తర్వాత మూతను క్లోజ్ చేసేసి ఒక 1 అవర్ పాటు అట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1½ కప్ వరకు బియ్యం తీసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాటర్తో కడిగేసి ఇలా నానబెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులో మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ వేసుకొని అందులోనే 2 కట్ చేసుకున్న మిరపకాయలను వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగును, సాల్ట్ను వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఎసురు కోసం. ఎసురు కోసం కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి. అప్పుడే బియ్యం గంజి కట్టకుండా ఉంటాయన్నమాట. ఇంకో సైడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల అయితే చికెన్ తొందరగా కుక్ అవుతుంది. తర్వాత జ్యూసీగా కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది. తర్వాత ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయన్నమాట. ఈ కర్రీని ఇలానే వైట్ రైస్లోకి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎసురు కూడా తెల్లగా ఆగుతూ ఉంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో ఎత్తేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్ కూడా బాగా ఉడికిందనమాట. తర్వాత బియ్యం కూడా ఉడికిపోయినాయి. ఇలా 90% ఉడికిన అన్నంని అయితే ఇలా చికెన్ పైన వేసుకోవాలి. అన్నాన్ని ఒకే చోట వేసి అదమకుండా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తము. తర్వాత కొన్ని నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను.
ఒకవేళ మీరు ఎక్కువ బిర్యానీ చేసినట్టయితే కర్రీని కూడా పక్కకు తీసి పెట్టుకొని కొంచెం రైసు, కొంచెం కర్రీ అట్లా లేయర్ బై లేయర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మామూలుగానే చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర తరుగునైతే వేశాను. మీ దగ్గర ఒకవేళ పుదీనా ఉంటే పుదీనాను కూడా వేసుకోండి. పుదీనాను వేసుకోవడం వల్ల అయితే చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను వేసుకోవట్లేదు. నేనైతే ఎటువంటి కలరు వేసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకొని అందులో కలర్ వేసుకొని అదైతే రైస్ పైన వేసుకోవచ్చు. నేను అయితే ఒక 20 మినిట్స్ వరకు దమ్ చేసుకున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో అయితే దమ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి రైస్ అంతా పువ్వులాగా విచ్చుకునింది, పొడి పొడిగా ఉందన్నమాట. బాగా కుక్ అయింది. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.